పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి మరింత తీవ్రమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు అత్యంత కఠినమైన అల్టిమేటం జారీ చేశాడు. బుధవారంలోగా తమతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకోకపోతే ఆ దేశంపై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించాడు. అరిజోనాలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించిన ట్రంప్ ఇరాన్పై తన దూకుడును మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం అమెరికా ఇరాన్ల మధ్య అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరామణ ఒప్పందం ఈ నెల 21తో ముగియనుంది. ఈలోపే శాశ్వత పరిష్కారం లభించాలనేది ట్రంప్ పట్టుదల. బుధవారం లోపు ఒప్పందం కుదరాలి, లేదంటే 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ పొడిగించే ప్రసక్తే లేదు, బాంబులతో విరుచికి పడతామని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇప్పటికే ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుంది. చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించాడు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే సోమవారం పాకిస్తాన్లో ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు రెండో రౌండ్ చర్చలకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఇరాన్ అణు సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ట్రంప్ సరికొత్త వ్యూహాలు వెల్లడించాడు. ఇరాన్ అణు కేంద్రాల నుండి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను భౌతికంగా వెలికితీసి వాటిని అమెరికా భూభాగంలోకి తరలిస్తామని ప్రకటించాడు. దీనికోసం భారీ స్థాయిలో తవ్వకాలు చేపడతామని, ఇందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. అణ్వాయుధాలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. తమ యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించే ప్రసక్తి లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో వివాదం మరింత ముదిరింది.